అట్లా ఇంకో విషయం నేను మీకు గుర్తు చేశాను. స్వయమేవ మృగేంద్రత. పోల్చొచ్చు హిందూ ధర్మంతో. సింహరాజును పోల్చొచ్చు. అందుకే బహుశా ఆ పోస్టర్ మీరు చూసే ఉంటారు. నేను కూడా పక్కకు చూపిస్తున్నాను. ఏవి తర్వాత ఫిక్స్ అయిన ఒక పోస్టర్ అన్నమాట. స్టేజ్ మీద వీళ్ళందరూ వచ్చిన తర్వాత వెనకాల ఒక సింహం బొమ్మ ఉండి స్వయమేవ మృగేంద్రత ఉంది, మీరు చూస్తున్నారు. ఎందుకంటే సింహం తనకు తానే మృగేంద్రత్వాన్ని, రాచరికాన్ని, అంటే రాజ లక్షణాలను నింపుకున్న మృగం సింహం. పులి కూడా గర్జిస్తుంది సింహంలాగే. మరి ఎందుకు కాలేదు? అడవికి రాజో మృగరాజో సింహాన్ని మాత్రమే ఎందుకంటాం, పులిని ఎందుకనం? అంటే సింహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సింహము ఆకలైనప్పుడు మాత్రమే వేటాడుతుంది. అది కడుపు నింపినప్పుడు పక్క నుంచి లేడిపిల్ల పోయినా అది పట్టించుకోదు అసలు. సింహ ధర్మం అది, ఆటవిక ధర్మం అది సింహానిది. కావలసిన మేరకు, అవసరం మేరకే స్వీకరించాలి, మిగిలినది ఇతరులకు వదిలేయాలన్నది ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం అది. మరి సింహానికి ఏమన్నా ఈశావాస్యోపనిషత్తు వచ్చా, ఆ మంత్రం నేర్చుకుందా, చదివిందా అంటే కాదు. సహజంగానే ప్రకృతి ధర్మానికి కట్టుబడి ఉంది కనుక అది మృగరాజు అయింది. ఆ రాజరికం దానికి వచ్చేసింది, ఆ రాజసం దానికి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు మనం హిందూ ధర్మానికి అన్వయించుకోవాలి. అందుకని అక్కడ పెట్టారని నాకు అనిపించింది. స్వయమేవ మృగేంద్రత. గర్జిస్తాయి, అన్ని గర్జిస్తాయి. పువ్వు కూడా గర్జిస్తుంది. దాని పేరే పరిమళం. పువ్వు గర్జన ఏంటి? పరిమళం. అంటే ఉత్తమ గుణాలున్న ఏదైనా సరే, ఏ జీవి అయినా సరే, ఏ జంతువు అయినా సరే, ఏ ప్రాణి అయినా సరే గర్జించాల్సిందే. అయితే ఇన్నేళ్ల బానిసత్వంలో, కొన్ని శతాబ్దాల బానిసత్వంలో ఉండి గర్జించడం మర్చిపోయింది హిందూ జాతి, భారత జాతి. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి సంస్థలు దాన్ని గుర్తు చేస్తున్నాయి అన్నమాట. అట్లా గర్జించడాన్ని భారత జాతి, హిందూ జాతి మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటుంది. అందుకనే ప్రపంచం ఈ గర్జనను ప్రపంచం యాక్సెప్ట్ చేస్తోంది. అందుకే అంటే మొన్న వచ్చిన ప్రతినిధులు 71 దేశాలే కానీ 80కి పైగా దేశాల్లో హెచ్ఎస్ఎస్ పనిచేస్తుంది, అంటే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనమాట. మొన్న ఇటీవల చూసాం, ఒక దుబాయ్లో ఒక అతను పూర్తి వందే మాతరం పాడాడు. బయట ముస్లిమ్స్ అంతా బాగానే ఉన్నారు, బయట ఉన్న ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, భారతీయ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇండియన్ ముస్లింలు మారట్లేదు, చాలా మంది మారట్లేదు, కొందరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే అటు ఇటు కానీ, అంటే వాళ్ళ పూర్వులు హిందువులు అనమాట. పాలొల్ల పోరు అంటారు కదా, వాళ్ళకి మనకి పాలొల్ల పోరు నడుస్తుంది ఇప్పుడు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. మళ్ళీ దీన్ని ఇంతకన్నా లోతుకి వెళ్తే మళ్ళీ ఇది వివాదాస్పదం అవుతుంది. వాళ్ళని కూడా రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, మంచిగా మార్చుకోవాలి. ప్రపంచమే మారుతుంది. మన భారతీయ తత్వాన్ని, మన హిందూ ధర్మ విలువల్ని చూసి ప్రపంచమే మారుతోంది. తమకు స్వయం సేవకులు కావాలని కోరుకుంటుంది, సంఘ కావాలని కోరుకుంటోంది. భారతదేశమే విశ్వగురు అంటోంది. భారతదేశం యోగా అనంటే ఆసనం వేస్తోంది. భారతదేశం ధ్యానం అంటే మెడిటేషన్ చేస్తుంది ప్రపంచం అంతా. అందుకని మన వాళ్ళని ఇక్కడ మార్చుకోవాలి కదా మరి. అందుకని రెచ్చగొట్టొద్దు. మన దేశం విషయంలో, మన దేశస్తుల విషయంలో, ఇక్కడున్న వాళ్ళ విషయంలో వాళ్ళ దృక్పథం కూడా మారాలని మనం కోరుకోవాలి అంతే. నిన్న జరిగిన కార్యక్రమం అసలు మోహన్ భగవత్జీ సందేశంతో, మార్గ నిర్దేశంతో ముగిసింది. అది మనకి అర్థమైపోతుంది సంఘాన్ని ఇన్ని దేశాలు అంగీకరిస్తున్నాయా, ప్రపంచం అంగీకరిస్తోందా అని. సొంత ఖర్చులతో వచ్చారు ప్రతినిధులందరూ కూడా. 1610, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 71 దేశాల నుంచి 1610 మంది వచ్చారు. అంటే ప్రపంచంతో మనకు, మన దేశానికి, మన ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధం ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. సంఘ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వాతావరణాన్ని సృష్టించింది, ఎంత పరిశ్రమ జరిగింది దీని వెనుక, ఇంకా జరుగుతోంది, ఎంత కృషి జరుగుతోంది మనకు అర్థమైపోయి ఉంటుంది. ప్రశాంతంగా ధ్యాన కేంద్రం, అది అతిపెద్ద ధ్యాన కేంద్రం కన్హా శాంతివనం భాగ్యనగరంలో. ఎక్కడుంది అది? శివారులో ఉంటుంది ఎక్కడో. 100 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు, వేలాది మంది వచ్చారు. అక్కడ 20,000 మందికి పైగా కుటుంబాలతో వచ్చారు, సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చారు. 100 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు, భాగ్యనగరం నుంచే కాక. నిజంగా అది సాధారణం కాదు, అసాధారణం, అమేయం, అద్భుతం, అమోఘం అని చెప్పొచ్చు.
కేంద్ర మంత్రులు కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. వచ్చారు, విన్నారు. ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ ఏం చెప్తారు వారు అనేది విన్నారు. వాళ్ళ వెంట ఎవరు పడలేదు ఫోటోల కోసము. వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళ అధికారమో, వాళ్ళ దర్పమో, వాళ్ళ హోదాను అసలు ప్రదర్శించలేదు. చాలా సింపుల్‌గా వచ్చారు. కామ్‌గా కూర్చున్నారు. అందరితో పాటు అందరి మధ్యలో కూర్చున్నారు. వారి సందేశం విన్నారు. వెళ్ళిపోయారు. కార్యక్రమం అయిపోగానే ఇంకా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నిజంగా ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా మనం చెప్పుకుంటాం కదా, కమ్యూనిస్ట్ పార్టీలో, ఆ సంస్థలో, ఆ రిలేటెడ్ వ్యక్తులో, ఆ వ్యవస్థలో ఎవరైనా కనీసం 10 మంది కలిసినా ఎంత రభస జరుగుతుందో మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత కూడా ఎంత ఆందోళనో మనకు అనుభవమే. అసలు వాళ్ళ సమావేశం, కొందరు సమావేశం అవుతారంటేనే భయం. అసలు ప్రపంచమే భయపడుతుంది అసలు నిజం చెప్పాలంటే. ఆ సంఘాలు కొన్ని కలిస్తే. ఇక మన యువ నాయకుడు ఒకరు ఉన్నారు, ఆయన బయటికి వెళ్తే, విదేశానికి వెళ్తే మనం వణికి చేస్తాం. ఇక్కడ ఏం మాట్లాడతాడో అక్కడ, ఆయన అక్కడికి పోయింది, ఇక్కడ ఏమవుతుందో, వచ్చిన తర్వాత ఏమవుతుందో ఈ దేశానికి, ఏం చేస్తాడో, మళ్ళేం పెంట లేపుతాడో అనే భయం మనం భయపడతా ఉంటాం. అలాంటిది ఆ దేశాల నుంచి, బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు చాలా మంది. అంటే ఈ కార్యక్రమంతో సంఘ సమావేశం జరుగుతుంది అంటే శాంతి, ప్రశాంతత. మిగతా వాళ్ళు కలిసిందంటే అశాంతి, ఆందోళన. వాళ్ళు గుమికూడినరంటే ఇంక అంతే. ఇంత క్రమశిక్షణ, ఇంత ఇది ఎక్కడ ఉండదు. అదిగాక దాని తర్వాత కూడా ఏం జరుగుతుందో తెలీదు. కేవలం శాంతి మాత్రమే కాదు, సంఘం, స్వయం సేవకులు ఒక చోట కలిశారు అంటే శాంతి మాత్రమే కాదు, విశ్వశాంతి కూడా అది. అటైతే ఆందోళన, అశాంతి.